రేషన్ డీలర్ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పేదలను ఇబ్బందులకు పాల్చేస్తోంది. బియ్యం ఉన్నా పంపిణీ చేయకుండా పంతానికి పోతుండటంతో 3 నెలల బియ్యం కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు పేదలు. ఖాళీ సంచులతో దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ డీలర్ల మధ్య నెలకొన్న వివాదం నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం, సరిపడా నిల్వలు లేకపోవడంతో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం కోసం ఖాళీ బస్తాలతో రోజు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితికి తోడు రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్లోని ఒక రేషన్ దుకాణానికి బియ్యం సరఫరా అయినప్పటికీ డీలర్ల మధ్య ఉన్న వివాదం కారణంగా పంపిణీ జరగటం లేదు. బియ్యం వచ్చాయని తెలుసుకున్న స్థానికులు మంగళవారం ఉదయం నుంచి ఆ దుకాణం వద్ద క్యూ కట్టారు. ఎక్కువసేపు నిల్చోలేక ఖాళీ సంచులను వరుసలో పెట్టారు. ఇతర రేషన్ దుకాణాల డీలర్లు మాత్రం తమకు బియ్యం సరఫరా చేయకుండా సిద్దిపేట రోడ్లోని దుకాణానికి అధికంగా బియ్యం పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. తమకు కూడా బియ్యం అందే వరకు పంపిణీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బియ్యం ఉన్నప్పటికీ నిరుపేదలకు అందకుండా పోతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బియ్యం సరఫరాను వేగవంతం చేసి నిరుపేదల కష్టాలు తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.